ఏం చేస్తావో చేసుకో. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? ఏంటి ఆడవాళ్ళు అనే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావేంటి? చెప్పు తెగుతుంది చెప్తున్నాను. ఏంటి ఎక్కువ చేస్తున్నావేంటి? చున్నీ కనపడట్లేదా నీకు? ఎక్కడుంది చున్నీ? చూపించు. మీరు లేస్తే కనపడిద్ది చూడండి. చున్నీ నీ ఒంటి మీద పెట్టుకుని చున్నీ వేస్తే లేకుండా అంటావేంటి? ఇదిగో గుండంకుల్, మీరు లెగిసి చూడండి, చున్నీ ఉందో లేదో కనపడుతుంది. ఉందమ్మా, ఉంది. చున్నీ వేస్తే చోటు ఇవ్వాలని రూల్ ఉందా ఏంటి? నేను ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో చెప్తున్నాను. ఇదిగో అంకుల్, మర్యాదగా చెప్తున్నాను, లెగుస్తారా లేదా? చెప్పు తెగిపోతుంది చెప్తున్నా, ఎక్కువ మాట్లాడొద్దు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పులు నీకన్నా ఉందేంటి? నాకు కూడా చెప్పులు ఉన్నాయి, రా చూసుకుందాం. నువ్వో నేను తేల్చుకున్నావురా. ఎరా గుండెదవా, మేము చోటాపుకుంటే కూర్చుంది కాక ఎక్కువ మాట్లాడతావా? నీకు అసలు సిగ్గుందా? ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలో నీకు అర్థమవుతుందా? లేస్తావా? చెప్పు తెగేలాగా కొట్టమంటావా? ఏంటి అంత దమ్ముంటే కొట్టి చూపి, నేను తిరిగి కొట్టలేను అనుకుంటున్నావా? ఏంటమ్మా ఏంటి సీట్ల కోసం వాదన ఏంటి? అసలు ఎందుకు మగాళ్ళతో నీకు గొడవలు? వెళ్ళి వేరే చోట కూర్చోవచ్చుగా. ఎరా ఎదవ్వా, చెప్పుతో కొట్టినా నీకు సిగ్గు రాలేదా? కూర్చుని చూస్తావేంటి గుడ్లు మిటకరించి? లే, చెప్పుతో కొట్టినా నీకు బుద్ధి రాలేదు ఎదవ్వా. నీకేనా చెప్పులుంది? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఎరా ఎదవ్వా, నా మీదకే చెప్పు లేపుతావా? ఇప్పుడు చూడు నిన్ను. ఎరా సిగ్గు లేకుండా నా ప్లేస్ లో కూర్చుందేగాక నా మీదకే చెప్పు లేపుతావా ఎదవ్వా? నిన్నేం చేసినా పాపం లేదురా సన్నా సోడా. వాడితో నీకెందుకమ్మా? ముందు పిల్లాన్ని తీసుకో, ఏడుస్తున్నాడు. మీరు మొత్తం చూస్తానే ఉన్నారుగా, ఎవరి తప్పుంది మీరే చెప్పండి. వాడితే తప్పుందిలే అమ్మా, నువ్వు పిల్లోడున్నాడని ఆగాలి కదా. ఏంటండి ఆగేదేంటి? నేను చున్నీ వేస్తే సిగ్గు లేకుండా కూర్చుని గొడవ పడేటప్పుడు ఒక్కళ్ళు కూడా ఆపరు. తర్వాత మాత్రం నీతులు అందరూ బాగానే చెప్తారులేండి. నువ్వు ఇట్రారా. చిచ్చి, అసలు మనుషులకి బొత్తిగా జ్ఞానం లేకుండానే పోతుంది. ఎలా పడితే అలా వాగుతున్నాడు చూడండి. ఆడదాన్నైనా లెక్కలోకి తీసుకుంటున్నాడు ఆడు. మళ్ళీ నేను ఒక మాట అంటే బరి తెగించింది, ఇది ఇలా మాట్లాడుతుంది అంటారు. వాడు చేసేవి మాత్రం ఎవరికి కనిపించట్లేదు.